తల్లి కొడుకులు ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటా యువకులు. ఈయన చేసేది ఏం లేదు. కేసీఆర్ ఒకరికి ఉద్యోగం ఇచ్చింది లేదు, పెట్టింది లేదు. కేంద్రం ఇస్తున్నట్టు ముద్రా లోన్లు, స్టార్టప్ ఇండియా లోన్లు, స్టాండప్ ఇండియా లోన్లు అనేకం ఇస్తూ ఉంది కేంద్రం. ఈయన చేసేది ఏమీ లేదు. కొడుకుకి బిడ్డకి వేల కోట్ల రూపాయలు సంపాదించి పెట్టి దౌర్జన్యం, దోపిడీ ఈ దాటిపోయి ఇవాళ మాస్ మర్డరర్గా తయారవుతాడు కేసీఆర్. ఖమ్మంలో బీజేపీ కార్యకర్తనండి, రామాయంపేటలో తల్లి కొడుకుల ఆత్మహత్య అనండి, ఎవరన్నా వ్యాపారం చేసుకుంటే కూడా టార్చర్ చేయటం. ఆ మున్సిపల్ చైర్మన్ అంటే ఆయన పేరేంటి, ఆయన పోలీస్ వ్యవస్థ మొత్తం నాశనం పట్టించు. ఆ పోలీసు వాళ్ళు కలిసి, ఆ మున్సిపల్ చైర్మన్ కలిసి, ఆడ లోకల్ టీఆర్ఎస్ నాయకులు అందరూ కలిసి పెట్టిన ప్రెషర్కి కాల్చుకొని చనిపోయారు. ఖమ్మంలో బీజేపీ కార్యకర్త, బీజేపీ కంటే ఆయన మజ్దూర్ యూనియన్ ప్రెసిడెంట్, ఆయనకి పెట్టిన టార్చర్కి ఆయన పురుగుల మంది తాగి ఆయన చనిపోయాడు. ఇట్లా అనేకం చూస్తూ ఉన్నాం. బీజేపీ కార్యకర్తలు కానీ, హిందూ సమాజం కోసం కష్టపడి పనిచేసే వాళ్ళని కానీ టార్గెట్ చేసుకుంటే టార్చర్ చేసుడు పని అయిపోయింది కేసీఆర్. నువ్వు చేసిన దోపిడీ, దౌర్జన్యాలు, ఇక ఇప్పుడు మర్డర్లు కూడా చేస్తూ ఉన్నారు. ఇది నీ పాలన, నీ దరిద్ర పాలన. ఒక చరిత్రలో మాస్ మర్డరర్గా మిగిలిపోతాడు కల్వకుంట్ల చంద్రశేఖర్. రైతాంగాన్ని నాశనం అయిపోయి, పోలీస్ వ్యవస్థ నాశనం అయిపోయి, మన ఎడ్యుకేషన్ నాశనం అయిపోయి, హెల్త్ నాశనం అయిపోయి, విద్య, వైద్యం, పోలీసు, ధరణి, రెవెన్యూ వీకే. ఇప్పుడు రైతాంగాన్ని నాశనం చేసుడు. పోయి గంగుల కమలాకర్ గారు పోయి ఎఫ్సీఏ దగ్గర కూర్చుంటున్నా లేదండి, మీరే కదా రిపోర్ట్ చేసింది. ఎఫ్సీఏ దగ్గర కూర్చున్నదంటే పీకనిక చేస్తున్నా. 6 నెలల నుంచి ఇది పందికలేని వ్యవహారం. ఎంపికనిక చేస్తున్నాడు. ఇలా రైస్ మిల్లులు ఒక్కడు కూడా రైస్ మిల్లర్లు తయారు లేరు. అలా క్లారిటీయే లేదు. వడ్లు తీసుకుంటే మా పరిస్థితి ఏంటంటే, ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తే పైసలు లేవు. ఈయనక వడ్లు కొంటా అంటే వాళ్ళు రైస్ మిల్లర్లు నమ్మటానికి సిద్ధం లేరు. ఈయనకి ఏమన్నా సిగ్గుమానం పుట్టుబడనేది ఉంటే 6 నెలల కింద పోయి రాసిచ్చినోడు పారాబాయిల్ రైస్ ఇవ్వమని ఇయ్యాలటి వరకు గోనె సంచులు లేవు, సుతిలి లేదు. అది కూడా మీరే రాస్తారు. మళ్ళీ మేము చెప్పుడు కాదు, బీజేపీ వాళ్ళని చెప్పుడు. గోనె సంచులు లేవు, సుతిలి లేదు. అని బొంద చేస్తాను సేకరణ. ఇది తెలంగాణ రాష్ట్రాన్ని ఇట్లా చేసి పెట్టింది. ఇవి మనకు కనబడేటి. ఈయన వాగ్దానాలకు పోతినంటే కథమే, ఎండాకాలం అయిపోతుంది, వర్షాకాలం వస్తుంది. అత్యంత దరిద్రుడు తయారయ్యాడు తెలంగాణ రాష్ట్రాన్ని. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.